మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ కంటిన్యూషన్ అండి. 10 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ప్రీవియస్ క్లాస్లో ఫ్లో చార్ట్ అంతా చెప్పాను. క్లాస్ 66లో 6 ఇప్పుడు 6-7లో మనం 1 minute 67లో ఆ ఫ్లో చార్ట్లో సంబంధించిన ఆస్పెక్ట్స్ అంతా మాట్లాడదాం. ఫస్ట్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్ అంటే ఏంటి చూడండి. డ్యూరింగ్ దీస్ వైబ్రేషన్స్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆటమ్స్ వాట్స్ ఆర్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ అండ్ డిక్రీజెస్ బట్ బాండ్ యాంగిల్ రిమైన్స్ సేమ్. ఆ పాయింట్ రాయాలి. స్ట్రెచింగ్ అవడం వల్ల బాండ్ యాంగిల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆటమ్స్ పెరుగుతాయి మళ్ళీ తగ్గుతాయి స్ట్రెచింగ్ అవ్వడం వల్ల. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆటమ్స్ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ బట్ బాండ్ యాంగిల్ రిమైన్స్ సేమ్. బాండ్ యాంగిల్ మారదు. అటువంటి వాటిని ఏమంటాం? స్ట్రెచింగ్ వైబ్రేషన్స్ అని చెప్తాం. క్లియర్? టైప్స్ అండి. హౌ మెనీ టైప్స్ ఆర్? 2 types. సిమెట్రిక్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్, అన్సిమెట్రిక్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్. ఫ్లో చార్ట్లో మాట్లాడడం. సిమెట్రిక్, అన్సిమెట్రిక్. సిమెట్రిక్ స్ట్రెచింగ్ వైబ్రేషన్ ఏంటి? ఇన్ దిస్ కేస్ బోత్ ది ఆటమ్స్ స్ట్రెచ్డ్ ఆర్ కంప్రెస్డ్. 2 atoms స్ట్రెచింగ్ అవ్వచ్చు, కంప్రెస్ అవ్వచ్చు. స్ట్రెచింగ్ అంటే ఇది, కంప్రెషన్ అంటే ఇది. అంటే వైబ్రేట్ ఇన్ సేమ్ డైరెక్షన్. చూడండి, XY చెరిపేస్తున్నాం మళ్ళీ ఒకసారి. ఈ మాలిక్యూల్ అండి XY2. మన మాలిక్యూల్ ఏంటమ్మా? XY2 మాలిక్యూల్ కదండి. సో XYలో ఇన్ దిస్ కేస్ బోత్ ఆటమ్ స్ట్రెచ్డ్ విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ ఆటమ్ X అండి. ఈ ఆటము స్ట్రెచ్చింగ్ అవ్వచ్చు, అంటే బయటికి సాగదయ్యచ్చు. స్ట్రెచ్చింగ్ ఆర్ కంప్రెసింగ్ అంటే ఏంటి? పైకి, ఇది కూడా పైకి, అంటే సేమ్ డైరెక్షనే కదండి. ఈ బాండ్ అనేది స్ట్రెచ్చింగ్ అవ్వచ్చు, దట్ ఈజ్ వాట్ సార్, సాగవచ్చు, లేకపోతే ఏంటి కంప్రెషన్ అంటే ఏంటండి? ఇది ఇటు దగ్గరికి వచ్చేస్తాయి. ఏదో ఒకటి రాద్దామండి, సరిపోతుంది. మన 2 రాస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇన్ దిస్ కేస్ బోత్ ఆటమ్స్ స్ట్రెచింగ్ ఆర్ కంప్రెస్డ్. ఇదేం చెప్పండి? డైరెక్షన్ కిందకు వస్తుంది, ఈ డైరెక్షన్ కూడా కిందకు వస్తుంది, కానీ సేమ్ డైరెక్షన్. ఈ బాండ్ ఏమవుతుంది? వైబ్రేషన్ జరుగుతుందంటే అర్థం సాగుతుంది కదా, స్ట్రెచ్ అవుతుంది. ఈ బాండ్ కూడా ఇట్లా అవుతుంది కాబట్టి కూడా స్ట్రెచింగ్ అవుతుంది కదా, అది. ఇన్ దిస్ కేస్ బోత్ ద ఆటమ్స్ ఏంటి? స్ట్రెచ్డ్ అవ్వచ్చు, లేకపోతే ఏంటి? కంప్రెస్డ్ అవ్వచ్చు. కంప్రెస్డ్ అంటే దగ్గర రావడం, అంటే ఈ విధంగా. ఈ వై ఆటం ఇటు దగ్గరికి వైబ్రేషన్ చెందవచ్చు, ఈ వై ఆటం దగ్గరికి వైబ్రేషన్ చెందవచ్చు. ఇది స్ట్రెచ్చింగ్, ఈ రెండేంటండి కంప్రెస్డ్. ఏదైనా రాయొచ్చు, ఏదో ఒకటి రాసుకోండి, కన్ఫ్యూజ్ ఎందుకు. ఓకేనా? అర్థమైపోయింది. గుడ్. అన్సిమెట్రిక్ అంటే ఏంటి? ఒకటి స్ట్రెచ్చింగ్ అయితే ఇంకోటి కంప్రెసింగ్ అవుతుంది. ఇన్ దిస్ కేస్ వన్ ఆటమ్ అండర్గోస్ స్ట్రెచ్చింగ్, అదర్ ఆటమ్ అండర్గోస్ కంప్రెషన్. దట్ ఈస్ వాట్ సార్? ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ కూడా ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ చూడండి, చెరిపేస్తున్నాను. XY2 మాలిక్యూల్ అండి. ఒక ఈ వై ఆటం స్ట్రెచ్చింగ్ అయింది, ఈ వై ఆటం చెప్పండి కంప్రెసింగ్ అయింది. అంటే ఎలా ఉన్నాయి? డైరెక్షన్ ఎలా ఉంది? ఒకటి కిందకి లాగితే ఒకటి పైకి లాగుతుంది. ఆపోజిట్ డైరెక్షనే కదండి. 2 సేమ్ డైరెక్షన్, ఇవి ఆపోజిట్ డైరెక్షన్. అర్థమైపోయింది. స్ట్రెచింగ్ చాలా ఇది. సిమెట్రిక్ అంటే సేమ్ డైరెక్షన్, అన్సిమెట్రిక్ అంటే ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ అంటే ఏంటి? ఒకటి కంప్రెస్, ఒకటి స్ట్రెచింగ్ అయితే ఒక ఆటము. ఇది రిఫరెన్స్ అండి, సెంట్రల్ ఆటం, దీని గురించి మాట్లాడొద్దు. ఇవి అదర్ ఆటమ్స్. ఒక ఆటము స్ట్రెచింగ్ అయితే ఇంకో ఆటం కూడా స్ట్రెచింగ్ అయితే బోత్ ఆటం స్ట్రెచింగ్ అవ్వచ్చు, బోత్ ఆటం కంప్రెసింగ్ అయితే అది సిమెట్రికల్. ఒక ఆటం వన్ ఆటం స్ట్రెచింగ్, అదర్ ఆటం కంప్రెస్ అయితే అది అన్సిమెట్రిక్. ఇదే కదా. గుడ్. నెక్స్ట్ బెండింగ్ వైబ్రేషన్స్. డ్యూరింగ్ దీస్ వైబ్రేషన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 atoms సేమ్. రివర్స్ అండి. బెండింగ్ అవ్వడం వల్ల డిస్టెన్స్ మారదు కదా, బాండ్ యాంగిల్ మారుతుంది. ఇలా ఉండవలసిన బెండ్ అయింది అనుకో, బాండ్ యాంగిల్ మారుతుంది. కాబట్టి డ్యూరింగ్ దీస్ వైబ్రేషన్స్
Distance between two atoms remains same, but bond angle changes. Bond angle changes. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏది చేంజ్ అవుతుందండి? డిస్టెన్స్ ఇంక్రీజ్ డిక్రీజ్, బాండ్ యాంగిల్ రిమైన్స్ సేమ్. ఇక్కడ డిస్టెన్స్ సేమ్ అండి, బాండ్ యాంగిల్ మేబీ చేంజెస్. ఇలా ఉన్నది బెండ్ అవుతుంది, అది ఇలా పైకి వెళ్తుంది, బాండ్ యాంగిల్ మారుతుంది కదా. గుడ్, పాయింట్ క్లియర్. టైప్స్: ఇన్ ప్లేన్ బెండింగ్ వైబ్రేషన్స్, అవుట్ ఆఫ్ ప్లేన్ బెండింగ్. ఇన్ ప్లేన్ ఒకే ప్లేన్లో అయ్యామనుకో బెండింగ్, అది ఇన్ ప్లేన్ బెండింగ్ అని. అవుట్ ఆఫ్ ప్లేన్లో, ప్లేన్కి అబోవ్ ఆర్ బిలో అయ్యిందనుకోండి అవుట్ ఆఫ్ ప్లేన్ అంటాం. సో ఇన్ ప్లేన్ బెండింగ్ వైబ్రేషన్స్, దీస్ అక్కర్ ఇన్ వాట్ సార్? సేమ్ ప్లేన్లో జరగాలి. ఇవి 2 టైప్స్, సిజరింగ్ అండ్ రాకింగ్. సిజరింగ్ బెండింగ్ వైబ్రేషన్స్, రాకింగ్ బెండింగ్ వైబ్రేషన్స్. సిజరింగ్ బెండింగ్ వైబ్రేషన్స్ అంటే ఏంటి? సిజరింగ్ చూడండి, ఇది కిందకు వస్తుంది, ఇది పైకి వస్తుంది, ఇది కిందకు వస్తుంది. సిజరింగ్ అంతే కదా. చూడండి, బోత్ ద ఆటమ్స్ మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఈ 2 ఆటమ్స్, ఇది ఆటం దగ్గరికి వస్తుంది కదా. బోత్ ద ఆటమ్ మూవ్స్ టువర్డ్స్ ఈచ్ అదర్, జస్ట్ లైక్ సీజర్ లాగా. చూడండి, వై ఆటము ఇటు వస్తుంది, ఈ వై ఆటం కూడా ఇటు వస్తుంది. చూసారా, అర్థమవుతుందా? ఇది సెంట్రల్ ఆటం అనుకున్నాం. ఈ వై ఆటం ఏమైంది? ఇటు వస్తుంది. ఈ వై ఆటం కూడా ఇటు వస్తుంది. అది రాసాం, ఈ వై ఆటం ఇటు వస్తుంది. బోత్ ఆటమ్స్ మూవ్స్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఈ విధంగా మూవ్ అవుతాయి, జస్ట్ లైక్ సిజర్ లాగా. అర్థమైందా? ఇది పైకి వెళ్ళింది చూడండి, ఈ 2 మూవ్ అవుతుంది ఈచ్ అదర్, వై ఈచ్ అదర్. అర్థమైపోయింది. రాకింగ్ వైబ్రేషన్స్ అంటే ఏంటి? బోత్ ద ఆటమ్ మూవ్స్ ఇన్ సేమ్ డైరెక్షన్, either in left side or right side. సిజరింగ్లో ఇది నాకు రైట్లో ఉంది, ఇదేముంది నాకు లెఫ్ట్లో ఉంది. 1 ఆటము రైట్లో చూపెడితే 1 ఆటం అదర్ ఆటం లెఫ్ట్, అంతేనా కదండి? సిజరింగ్లో అదే జరుగుతుంది కదండి. 1 ఆటం రైట్లో ఉంది, అదర్ ఆటం లెఫ్ట్లో ఉంది. మరి ఇక్కడేంటి? బోత్ ఆటమ్స్ మూవ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఎయిదర్ ఇన్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, సేమ్ డైరెక్షన్. చూడండి, వై ఆటం ఏమైంది? అప్వర్డ్లో ఉంది. ఓకేనా? XY2 కదండి, ఇది సిజరింగ్ కదండి. సారీ, రాకింగ్, ఇది డయాగ్రామ్ తప్పండి. ఇక్కడ చూడండి, సపోజ్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది, ఇది కూడా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. రాకింగ్ అంటే సపోజ్ సేమ్ ఇలా ఉంటుంది. రాకింగ్ డ్యాన్స్ అంటాం కదండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, దట్ ఈజ్ రాకింగ్ డ్యాన్స్. అర్థమైందా? సో వై ఆటము రైట్ సైడ్ ఉంది, ఈ వై ఆటం కూడా రైట్ సైడ్ ఉండొచ్చు, లేకపోతే లెఫ్ట్ సైడ్ అని ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ రాకింగ్. ఇక్కడ ఏంటండి? 1 ఆటం రైట్ సైడ్, అదర్ ఆటం లెఫ్ట్ సైడ్, దట్ జస్ట్ లైక్ సిజరింగ్. కాబట్టి ఈ వర్డ్ జస్ట్ లైక్ సిజర్ అనే వర్డ్ పడాలి. ఓకేనా? ఇక్కడ ఏంటి? బోత్ ద ఆటమ్స్ మూవ్ సేమ్ డైరెక్షన్, ఎయిదర్ ఇన్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్. అర్థమైపు రాకింగ్. ఇన్ ప్లేన్ బెండింగ్ అయిపోయింది. అవుట్ ఆఫ్ ప్లేన్ బెండింగ్ వైబ్రేషన్కి వస్తే దీస్ అక్కర్ ఇన్ అవుట్ ఆఫ్ ప్లేన్, పేరులో ఉంది దీస్ అక్కర్ ఇన్ అవుట్ ఆఫ్ ప్లేన్. టైప్స్ అండి, 2 టైప్స్, వ్యాగింగ్ బెండింగ్ వైబ్రేషన్స్, ట్విస్టింగ్ బెండింగ్ వైబ్రేషన్స్. వీటి గురించి మాట్లాడదాం. వ్యాగింగ్ బెండింగ్ వైబ్రేషన్స్. వ్యాగింగ్ అంటే ఏంటంటే both the atoms
both the atom move up and down with respect to central atom. ఓకేనా. సపోజ్ ఎగ్జాంపుల్ మాట్లాడితే ఎక్స్ వై కదండి. ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ ప్లేన్ అంటే అర్థం ఏంటండి, ఇదో ప్లేన్ అనుకుందామండి. సో ఈ ప్లేన్కి ఈ టూ ఆటమ్స్ ఉన్నాయి కదమ్మా. ఈ టూ ఆటమ్స్ మూవ్స్ అప్వర్డ్, పైకైనా మూవ్ అవ్వచ్చు, అంటే ఇలాగా మీ వైపైనా మూవ్ అవ్వచ్చు. ఆర్ రెండు ఆటమ్స్ మూవ్స్ డౌన్వర్డ్, కిందకైనా అవ్వచ్చు అండి బోత్ ది ఆటమ్స్. లేకపోతే బోత్ ది ఆటమ్స్ అప్వర్డ్. బోత్ ది ఆటమ్ మూవ్స్ అప్ అండ్ డౌన్. అయితే మనకి మూవ్ అప్ డైరెక్షన్లో ఉంటే దాని సింబల్ ఏంటంటే ప్లస్ అని. ఈ ఆటం ప్లస్ అంటే అబవ్ ది ప్లేన్లో మూవ్ అవుతున్నాయి, వైబ్రేషన్ చెందుతున్నాయి. సో బోత్ ది ఆటమ్ మూవ్స్ డౌన్వర్డ్, దట్ ఈస్ వాట్ సార్ బిలో ది ప్లేన్ అంటే మైనస్. ప్లస్ అంటే అబవ్ ది ప్లేన్, మైనస్ అంటే బిలో ది ప్లేన్. బోత్ ది ఆటమ్ మూవ్స్ అప్ ఆర్ డౌన్ విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ ఆటమ్. అర్థమైపోయింది. ప్లస్ అంటే ఏంటంటే బోత్ ది ఆటమ్ మూవ్స్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నట్టు, సేమ్ డైరెక్షన్ అప్వర్డ్ డైరెక్షన్. మైనస్ ఏంటండి, రెండు మైనస్ పెట్టంటే బోత్ ది ఆటమ్ మూవ్స్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే. నెక్స్ట్ బి మాట్లాడదామండి. బి ఏంటండి, ట్విస్టింగ్ బెండింగ్ వైబ్రేషన్. చెప్పండి. One atom moves up and other atom moves down with respect to central atom. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తాను చెప్పండి. ఎక్స్ వై అంతేనా. వన్ ఆటమ్ మూవ్స్ అప్ అంటే ప్లస్, అదర్ ఆటమ్ మూవ్స్ డౌన్ అంటే మైనస్. సపోజ్ ఇది వై ఆటమ్ మూవ్స్ డౌన్ అనుకోండి, ఇదేమవుద్దండి ప్లస్. అర్థమైందా. ఇది ప్లేన్ అనుకోండి అమ్మా, ఇది ప్లేన్ అనుకుంటే వన్ ఆటమ్ మూవ్స్ అప్వర్డ్ డైరెక్షన్, అదర్ ఆటమ్ మూవ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఇది కిందకి డౌన్వర్డ్, ఇది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అప్వర్డ్ కాబట్టి ప్లస్ అని చెప్తాం, డౌన్వర్డ్ కాబట్టి మైనస్. కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్. సో దిస్ ఈజ్ కంప్లీట్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ కంప్లీటెడ్ అండి. అంటే 66 and 67 క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ 10 మార్క్స్కి. అది బాగా చదివి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. బాయ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.